హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈజీగా సింపుల్గా అయిపోయే టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. దీనికోసం ముందుగా ఉల్లిపాయలు, టమాటాలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని పెట్టుకున్నానండి. తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ని వేసుకొని దీంట్లో పోపు గింజల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలను యాడ్ చేసుకొని తగినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకొని ఒక 5 minutes ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా యాడ్ చేసుకొని తగినంత ఉప్పు, కారం, గరం మసాలాని యాడ్ చేసుకొని ఇంకొక 5 minutes ఉడికించుకోవాలి. అంతే అండి, క్విక్ అండ్ ఈజీ టమాటో కర్రీ రెసిపీ రెడీ అయిపోయింది.